హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మిద్దె పైన ఉన్నటువంటి మల్లె చెట్టుకైతే ప్రూనింగ్ అయితే చేస్తున్నాను. చూడండి, చెట్టుకున్నటువంటి రెమ్మలన్నీ టోటల్గా కట్ చేసుకోవాలి. ఎంత కట్ చేస్తే అంత మంచిగా వస్తాయి. సైడ్ నుంచి బ్రాంచెస్ వచ్చి పూలు అయితే మంచిగా అవుతాయి. వర్షాకాలంలో అయితే ప్రూనింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. వర్షాకాలంలో ప్రూనింగ్ చేసుకుంటే వింటర్ తర్వాత సమ్మర్లో మంచిగా అయితే ఫ్లవర్స్ అయితే వస్తాయి. ఈ మొక్క అయితే 2 years అయ్యింది పెట్టి. 1 year తర్వాత నెక్స్ట్ ఇయర్కి అయితే మంచిగా ఫ్లవర్స్ అయితే వచ్చినాయి. మంచిగా పూలు అయ్యే సమయానికి సమ్మర్లో అయితే మేమైతే లేమండి. ఫ్లవర్స్ అయితే బాగా అయ్యి మొత్తం వాడిపోయి కింద పడిపోయినాయి. మంచి స్మెల్ ఉంటుంది. ప్లస్ డబల్ అవుతాయి ఫ్లవర్స్ అయితే. డబల్ మల్లె అంటారు కదా, మల్లెపువ్వు అనేది పెద్ద సైజులో అవుతుంది. ఇది కింద పెట్టిన మల్లె చెట్టు పైకి అయితే వచ్చింది, మిద్దె పైకి. చాలామంది అంటుంటారు మల్లె చెట్టు ఇంట్లో ఉంటే పాములు వస్తాయని స్మెల్కు. ఇవన్నీ అయితే నేనేం నమ్మనండి. మనం పెంచుకోవాలనుకుంటున్నాం, పెంచుకుంటున్నాం. ఇంకా పాములు రాకుండా ఏమైనా మొక్కలు పెట్టాలి. కానీ మల్లె చెట్టు తీసేయాలంటే నేనైతే తీసేయలేను. ఇదే చెట్టు లోపల దొండ చెట్టు కూడా ఉంది. దొండకాయ తీగ 2 కలిసిపోయినాయి. ఈ ఇంట్లో కనిపిస్తలేవు దొండకాయలు కూడా. ఈ చెట్టును కూడా సపరేట్ అయితే చేయాలి. వీలైతే రెమ్మలకు ఉన్నటువంటి ఆకులు మొత్తము తీసేసేయాలి. ఓన్లీ కాడలు ఒక్కటే కనిపించేలా చేస్తే కూడా ఇంకా బాగుంటుంది మల్లె చెట్టుకు. రెండు రకాల మల్లె చెట్లు అయితే ఉన్నాయండి మా దగ్గర. ఒకటైతే కుండీలో పెట్టిన, ఒకటి కింద పెడితే పైకి వచ్చేసింది మిద్దె పైకి. మొక్కలు పెంచడంలో చాలా ఆనందం ఉంటుందండి. ఎందుకంటే అవి పెరిగి పెద్దగయ్యి మొక్కలు మంచి ఫ్లవర్స్ని, ఫ్రూట్స్ని ఇస్తుంటే చాలా హ్యాపీగా ఉంటుంది. నేను పెట్టిన చెట్టేనా ఇంత పెద్దగా అయ్యి ఫ్లవర్స్, ఫ్రూట్స్ని ఇస్తుందని మనకు నేను రీసెంట్గా లోటస్ వేర్లతో ఒక కొలను దగ్గర తీసుకొచ్చి పెట్టిన. అది సైడ్ నుండి అయితే బ్రాంచ్ వస్తుంది. చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నేను లోటస్ చెట్టును పెంచనేమో మిద్దె తోటలా అనుకున్నాను. కానీ అది సైడ్ నుంచి వస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. ఆ ఒక్క చెట్టుతోటి ఇంకా 4-5 టబ్స్ని పెంచాలి అందులో కూడా అని అనుకుంటున్నా. చూద్దాం నా ప్లాన్ సక్సెస్ అవుతుందో లేదో. మీకు కూడా చూపిస్తాను. అవి లోటస్ వచ్చిన తర్వాత ఫ్లవరు సైడ్ నుంచి బ్రాంచెస్, తర్వాత ఆకులు వస్తుంటాయి కదా పైకి పెద్దగా. అవి వచ్చిన తర్వాత మీకు కూడా చూపిస్తాను. నేను ఏ విధంగా గ్రో చేశానో కూడా చూపిస్తాను. చూడండి, ఈ వీడియోలో కనిపిస్తున్నట్టు మొత్తం ఆకులు మొత్తం విరిచేసేయాలి. ఎంత బాగా కట్ చేస్తే అంత బాగా వస్తుంది మల్లె చెట్టు. మీకు మా వీడియోస్ నచ్చుతాయని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. చూసారా, ఇక్కడ కుండీలో పెట్టిన మొక్క
కనిపిస్తున్నాయి కదా 2 కుండీలు. ఒక పెద్ద కుండీ, ఆ పైన చిన్న కుండీ. 2 కుండీలు కనిపిస్తున్నాయి. కుండీలో ఒకటి సన్నజాజి చెట్టు అంటారు కదా అది ఉంది. కింద కుండీలోనైతే సన్నజాజి చెట్టు ఉంది. పైననేమో మల్లె చెట్టే. కానీ ఇది మల్లె చెట్టు ఇంకా పెద్దగా ఉంటుంది. మల్లె పువ్వు అనేది పెద్ద సైజులో అవుతుంది. ఈ చెట్టు కూడా బాగుంటుంది. కాకపోతే ఫ్లవర్స్ ఇంక ఎక్కువ అవ్వట్లేవు. కుండీ సైజు కూడా చిన్నగా ఉన్నందుకు తక్కువ అవుతున్నాయేమో అని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇయర్ అయితే చూద్దాము. మళ్ళీ సమ్మర్ వరకు కట్ చేస్తున్నాను కదా సైడ్ బ్రాంచెస్ ఏ విధంగా వస్తాయో. సన్నజాజి చెట్టును కూడా సైడ్లకి కట్ చేస్తున్నాను. వర్షం పడిపోయింది కదా. వర్షం పడిన తర్వాత మొక్కలు ఎంత మంచిగా ఫ్రెష్గా వచ్చినాయో. నేను వర్షం పడిన తర్వాత ఏమేమి మొక్కలు పెట్టినానో, విత్తనాలు పెట్టినానో మీకు ఒక వీడియో అయితే చేసి చూపిస్తాను.